యాత్రా జీవితం అనే శీర్షికలో మనం అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో ప్రతి విశ్వాసి అంటే రక్షించబడిన వ్యక్తి అతని యాత్ర ఎలా ఉంటుందో అబ్రహాం జీవిత ప్రారంభం నుంచి చూస్తూ వస్తున్నాం. అందులో అత్యంత శ్రేష్టమైనది ఒక విశ్వాసకి ఏమిటంటే విధేయత. హెబ్రీ పత్రికలో ప్రభువుని గురించి రాస్తూ ఆయన విధేయత నేర్చుకునేననే పదం రాస్తాడు. ఒక మానవునిగా ఆయన మనకు సుప్రీం మోడల్. విధేయత అనేది ఎంత శ్రేష్టమైందో అబ్రహాం జీవితంలో మనం చూడబోతున్నాం. చూడండి ఒకసారి దయచేసి ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. సుబ్బారావు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరే ఆదరించండి, బలపరచండి, సాయపడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, బంటుమిల్లి నాజరావు వారి పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన కూడా మీ సన్నిధికి వచ్చారు. ఆ కుటుంబాన్ని మీరు ఎక్కల నీడన దాయండి. ముందున్న సమయం దీవెనగా మార్చండి. పిల్లలందరూ మంచిగా వెల్ సెటిల్డ్ అవ్వడానికి కూడా కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయచేసి మూలను గారిని జ్ఞాపకం చేసుకోండి. ముట్టి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఈ వాక్యం చెప్పుకోవడానికి మాకు అవసరమైన మీ ఆత్మ నింపుదలనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము విశ్వాసానికి విధేయత చూపించాడు. అది మనకు అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో కనపడుతుంది. హెబ్రీ పత్రికలో దాన్ని మళ్ళా తిరిగి ఆయన ప్రస్తావిస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే బయలుదేరాడు అని. అయితే ఇంత చేసిన అబ్రహామునకు దేవుడు విధేయత అనే ఒక అద్భుతమైన లక్షణం ఉన్నట్టుగా మన కోసం రాసి ఉంచాడు. విధేయత అనేది దానంతట అది రాకపోవచ్చు. విశ్వాసానికి విధేయత చూపించటం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించిన దగ్గర మనం విధేయత చూపిస్తే తప్పకుండా విశ్వాసం ద్వారా రక్షించబడతాం, సందేహం లేదు. కానీ యాత్రా జీవితంలో విశ్వాసం అన్నప్పుడు దేవునికి ఇష్టం లేని వాటిని, అవి ఎంత శ్రేష్టమైనవైనా వాటిని వదిలిపెట్టుకోవడం అనేది విధేయతకు చిహ్నం. అది రుజువు. మీరు చూడండి, ఇది అబ్రహాం జీవితంలో రెండవసారి. మొదటిసారి చూద్దాం రండి. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం. అధ్యాయంలో 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా. అంటే ప్రభు అబ్రహాంతో మాట్లాడుతూ నేను నీకు వచ్చే సంవత్సరానికి బిడ్డనివ్వబోతున్నానని మాట్లాడతాడు ఆయన. అప్పటికి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా అని మనసులో నవ్వుకున్నాడు కానీ అతడు అవిశ్వాసి కాలేదని రోమాపత్రికలో రాసి ఉంచుతాడు. అతడు తాను మృత్యులేమైనట్టు, శారగర్భ మృత్యులేమైనట్టు ఆలోచించను కానీ దేవుని వాగ్దానం గురించి సందేహింపక, వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు అని ఆ ఆలోచనను గెలిచినట్టు అపవాది సిగ్గుపడినట్టుగా అనిపిస్తుంటుంది. తిరిగి ఇక్కడ అది కాదు. ఇక్కడున్న పరిస్థితి ఏమిటంటే 100 సంవత్సరాలు కంటాడా అనని ఒక మాట అన్నాడు. అయ్యా, ఇష్మాయిల్ని సన్నిధిలో బ్రతకని గురించి అన్నాడు. అంటే చాలు నాకు, ఇంకొక వ్యక్తి ఎందుకు, నాకు ఇంకొక కొడుకు ఎందుకు, ఇతనున్నాడుగా, ఇప్పటికి 12 సంవత్సరాలు వచ్చేసినాయి, నాన్న అంటున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, కొడుకేగా, నాకు కొడుకేగా అన్నప్పుడు దేవుడు మన ఇష్టాన్ని, మనం అనుకుంటున్న ప్రేమని ఎలా ఆయన నో చెప్తారో మన ఊహ కందదు. చూడండి ఏం చేశారు ఆయన. 19వ వచనంలో దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు,
అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను అన్నాడు, ఇతనితో కాదు. అబ్రహాము మనసులో ఉన్నది శరీరానుసారంగా జన్మించిన ఇష్మాయేలు మీద, కానీ దేవుని మనసులో ఉన్నది ఆత్మానుసారంగా జన్మించబోతున్న ఇస్సాకు మీద. పెద్దవాడిని వద్దని చిన్నవాడిని ఉండడం అనేది ఏ తండ్రి మనసు ఒప్పుకోదు. సరిగ్గా దేవుడు అబ్రహాం గారికి విధేయతను నేర్పడం ప్రారంభించారు. అదేమిటంటే, నీ ఇష్టం కాదు, నా ఇష్టం జరగనే, నీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి నా ఇష్టానికి విధేయత చూపించు అబ్రహాము అని మాట్లాడినట్టు అనిపించింది నాకు. వాస్తవమే కదా. చూడండి ఏమంటాడు, ఇష్మాయేల్ని గురించి నువ్వు చేసిన పని నేను విన్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అతడు నీ సంతానమే, నేను ఆశీర్వదిస్తా, కానీ నా నిబంధన ఇస్సాకుతోనే చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరి మాటకి అబ్రహాం లోబడాలి? తన ఇష్టానికి తను లోబడితే యాత్రా జీవితంలో నష్టపోతాం. దేవుని ఇష్టానికి మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా యాత్రా జీవితంలో మనం గెలిచిన వాళ్ళం అవుతాం. శరీరాన్ని గెలిచిన వాళ్ళు అవుతాం, స్వచిత్తాన్ని గెలిచిన వాళ్ళం అవుతాం, ఆహాన్ని గెలిచిన వాళ్ళం కూడా అవుతాం. ఆలోచించండి, ఇది దేవుడు నేర్పుతున్నాడు. నీ ఇష్టం కాదు, నా చిత్తం ఇది అని. ఇప్పుడు మనం 2 దగ్గరికి వద్దాం. 2 ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, 21వ అధ్యాయంలో అతని కుమారుని బట్టి 21:11లో కుమారుని బట్టి ఆ మాట అబ్రహామును మిక్కిలి దుఃఖం కలుగు చేసిన అన్నాడు. అంటే శారమ్మంది ఇతని తల్లిని వెళ్ళగొట్టేయి, దాసి కుమారుని వెళ్ళగొట్టేయి, అతడు నా కుమారుడితో వారసుడు ఎంత మాత్రం కాదు అని అంది. అన్నప్పుడు దేవుడేమో నిత్య నిబంధనకే అతను వారసుడు కాడు, అతడు భూసంబంధం ఆశీర్వాదం నేను ఇస్తాను నీ కొడుకే కాబట్టి అన్నాడు. అక్కడ తల వంచాడు. ఇస్సాకు పుట్టాడు, పాలు విడిచాడు. పాలు విడిచినప్పుడు ఇష్మాయేలు ఇస్సాకుని ఏం చేశాడు? రాస్తాడు కదా, అపహాస్యం చేశాడు, పరిహసించాడు. అప్పుడు శారా వెళ్ళగొట్టు అంది. ఈ మాట మిక్కిలి దుఃఖం కలుగు చేసినప్పుడు దుఃఖాన్ని చూసిన దేవుడు తానే వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమై అనబడును అన్నాడు. నిబంధనకు ఇష్మాయిలుకు సంబంధం లేకుండా ఉంది. 2, నీ సంతానం అని ఇస్సాకు మాత్రమే పిలువబడతాడు అన్నాడు. వాస్తవానికి శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేయటం, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడడం, ఇది అబ్రహాము ముందున్న ప్రశ్న. ఆ రాత్రి అబ్రహాము ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో చెప్పడానికి వీలు కాదు. నువ్వు శారా మాట వినన్నాడేమిటినా? అవును, శారా మాట వినే కదా, ఒక స్త్రీ మాట వినే కదా హాగర్ని చేసుకున్నాడు. దేవుడిని అడగలేదుగా, దేవుని చిత్తం కాదుగా. ఇది షార్ట్కట్ మెథడ్లో సంతానాన్ని సంపాదించుకోవడం అంటాం. దేవుడు దాన్ని కూడా నిరాకరించి పంపించేయి అన్నప్పుడు భలే మాట కనపడుతుందండి. చూడండి 14 వచ్చిన. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము తెల్లవారింది, అబ్రహాము లేచాడు. తెల్లవారుగానే ఇష్మాయేల్ని పిలిచాడు, వారి భుజం మీద నీళ్ళతిత్తిని పెట్టాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే ఎంత నిష్కర్షగా, ఎంత కఠినంగా మీరు వెళ్ళిపోండి, ఇప్పటి వరకు ఈ ఆస్తి అంతా నాది, శారా కంటే నేను శ్రేష్ఠురాలిని అనుకున్న హాగరు రాస్తాడు, ఆమె యజమానురాలు ఆమె దృష్టికి నీచమైనదిగా కనపడింది అని. అంటే దేవుని చిత్తం కాని దాంట్లో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు స్పష్టంగా కనపడతాయి. ఇప్పుడు సాగనంపి పంపేస్తున్నాడు. పంపేసే దగ్గర నిబంధనకు అతడు అర్హుడు కాడని చెప్పాడు,
అతడు నీ సంతానం అయినా సరే ఇస్సాకు వలనైంది మాత్రమే నీ సంతానంగా పిలువబడుతుంది, అతన్ని పంపించేయి అని చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, దూరంగా గుడారం ముందు నిలబడితే దూరంగా ఇష్మాయేలు హాగరు నడిచి వెళ్ళిపోతూ కనిపించారు. ఒక భౌతికమైన దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. మొట్టమొదటిగా నాన్న అని పిలిచినవాడు. మొదటిసారి ఆ గుడారంలో చిన్నపిల్లల పాదాలు ఇష్మాయిలువే. కానీ ఆ ఇష్మాయిల్ని సాగనంపేమన్నప్పుడు తల వంచి ఎదురు మాట్లాడకుండా వెంటనే పంపేయడం, నాకు ఈ విధేయతకు ఏం పేరు పెట్టుకోవాలి అనిపించింది. దేవుని కోసం సంపూర్ణ విధేయతను ఏమంటామో నేను మీకు 1-2-3 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకొనెను. విధేయతకున్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, తాను ఏ స్థితిలో ఉన్నాను, నా స్థాయి ఏమిటి, ఇప్పుడు నా దగ్గర ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, నాకు ఎంత ఆస్తి ఉంది, ఎంత చరాస్తి ఉంది, ఇవేమి కావు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డం అంటే ఆయన పాదాల మట్టుకు తగ్గించుకోవడం. ప్రభువే శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు విధేయతలో. అంటే విధేయతలో మనకు కనిపించేది ఏమిటంటే దైవికమైన తగ్గింపు. వాక్యం చెప్తున్నాను, నేను ఘనుణ్ణి అనుకుంటే, నేను శ్రేష్ఠుణ్ణి అనుకుంటే, మాట్లాడుతూ ఉండగా ప్రాణం పోతే ఇంకేం లేదుగా. నా ప్రాణాత్మ దేహాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆయన మాటకు నేను ఇచ్చేటువంటి సుప్రీం ఇంపార్టెన్స్ ఉందే, అది నన్ను నేను బలిపీఠ మీద పెట్టుకుంటే తప్ప తగ్గించుకోవడం సాధ్యం కాదు. అలా విధేయతకు తగ్గింపు అనే ఒక అర్థాన్ని మనం చూడవచ్చు. 2వ మాట చూడండి, పేతురు గారు రాస్తూ అంటాడు. పేతురు గారి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాలు ఇలా ఉంది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుడు చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయుండి. సత్యానికి విధేయత చూపించటం అనేది శాంటిఫైయింగ్ అవర్ హార్ట్. సత్యం అర్థమైన తరువాత దానికి విధేయత చూపిస్తే మనం పవిత్రులంగా తీర్చబడతాం. అంటే మనకు అంటవలసిన ఆ మరకలు డాగులు అంటావు. ఇదే మాట అంట. విధేయత అన్నప్పుడు ఇప్పటి వరకు ఇష్మాయేలు చాలన్నాడు, ఇప్పటి వరకు ఇష్మాయేలు గురించి దుఃఖించాడు. సత్యం తెలిసిన తర్వాత సత్యానికి లోబడ్డాడు. ఇప్పుడు అబ్రహాములో ఏ లోపాన్ని చూపించగలరు? పరలోకం వేలెత్తి చూపించడానికి కూడా వీలు లేకుండా, పాతాళం వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా, చరిత్ర అంతా వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా పవిత్రత ఆ విధేయతలో దాగి ఉంది. దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టుకోవడం పవిత్రపరచబడ్డం. మన మనసు మీద పడిన ప్రతి విధమైన ధూళి కానీ, దుమ్ము కానీ, పడిన మలినం కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కళంకం ఏదైనా ఎప్పుడు సత్యానికి విధేయత చూపిస్తామో వీఆర్ గోయింగ్ టు బీ శాంటిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మనం పవిత్రపరచబడిన వాళ్ళం అవుతాం. విధేయత అంటే పవిత్రతకు అద్భుతమైన మూలం. ఇక 3వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసితిని. విధేయత అనేది నీ యోగ్యతను తెలియచేస్తుంది. అబ్రహాము వాగ్దానం చేసిన దేశానికి తరాల వెంట విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి, దేవుని స్నేహితుడు అని పిలువబడడానికి అతనిలో కనిపించే అత్యున్నతమైన లక్షణం ఏంటంటే ఒబీడియన్స్. విధేయత అన్నది మనల్ని యోగ్యులుగా చేస్తుంది. అబ్రహాము ఈ మూడంతలు తన జీవితంలో స్పష్టంగా నెరవేర్చినట్టు మౌనమై ఇస్సాకును ఆహ్వానించాడు. దేవుడు చెప్పిన పేరే ఇస్సాకుకు పెట్టాడు. తన భార్య పంపించేయి అన్నప్పుడు ఇష్మాయిలును బ్రతకనే చాలు అన్నవాడు పంపించేయమన్నప్పుడు అసలు ఆ రాత్రి ఎంత బాధపడ్డాడో తెలియదు. కానీ దేవునికి విధేయత చూపించటం కంటే ఈ యాత్రా జీవితంలో అత్యున్నతమైన లక్షణం మరొకటి లేదు. అటు వ్యక్తిత్వాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, లేఖనం మీది, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అబ్రహాం గారి యాత్రా జీవితంలో విధేయత అనేది మీరు ఎలా చూపించారో, నేర్పించారో, దానికి అబ్రహాం గారు ఎలా లోబడ్డారో స్పష్టంగా కొద్ది మాటలు చూడడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.